హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న గీ మాయిశ్చరైజర్ని నేను ట్రై చేస్తున్నానండి. అయితే ట్రై చేసిన తర్వాత 5 డేస్కి నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. దీనివల్ల అయితే నాకు చాలా రిజల్ట్ అనేది కనిపించింది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలు కానీ మనం కానీ ఎండలో తిరిగినప్పుడు స్కిన్ అనేది త్వరగా డ్రై అయిపోతుంది. అలా ఎండలో తిరిగినా కానీ ఇంట్లో మంచి గ్లో రావాలంటే ఇలా స్కిన్కి కొద్దిగా అప్లై చేసామనుకోండి, రిజల్ట్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. అంతే కదండి, షైనింగ్లో కూడా కనిపిస్తుంది. మన స్కిన్ అనేది చాలా గ్లో అయితే ఉందండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా చూసేయండి. గీ మాయిశ్చరైజర్ని తయారు చేసుకోవడానికి రాగి ప్లేట్ కానీ, ఇలాంటి ఇత్తడి ప్లేటు, రాగి గ్లాస్ కానీ, చెంబు కానీ ఏదైనా పర్వాలేదు, కానీ స్టీల్ది మాత్రం వాడద్దండి. రిజల్ట్ మాత్రం ఈ రాగి వాటితోటే కరెక్ట్గా వస్తుంది. త్వరగా కూడా మనకి మాయిశ్చరైజర్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ మాయిశ్చరైజర్ అనేది రాజులు రాణులు వాడే కాలం నాటిదంట అండి. అది ఎంతవరకు నిజమో కానీ తెలియదు. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకప్పుడు నిజంగానే ఇలాంటి ఫేస్ క్రీములు కానీ, బాడీ లోషన్ క్రీములు కానీ ఎలాంటివి లేవు కదా. అప్పుడైతే నెయ్యి చాలా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ వాడేవారట. మా బాపమ్మని కూడా అడిగానండి. అప్పుడంట నెయ్యి కానీ నూనెను మాత్రమే ఫేస్కి కానీ బాడీకి రాసేవారట అండి. అంతేకాని ఎలాంటి క్రీములు కూడా వాడేవారు కాదట. ఇక్కడ నేను ప్యూర్ నెయ్యిని తీసుకున్నానండి. దీనికి కావాల్సింది నెయ్యి, ఐస్ వాటరు, ఇలా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ, ఖాళీ బౌల్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ ఇత్తడి ప్లేట్లో 2 స్పూన్స్ వరకు నేను నెయ్యిని వేసుకున్నాక ఐస్ వాటర్ ఉంటుంది కదండి, దాన్ని ఒక 3 టీ స్పూన్స్ వరకు దీనిపైన వేసామనుకోండి, అది నెయ్యిలో పూర్తిగా కరగదు. చూసారు కదండి, ఇలా తేలుతుంది. అప్పుడు మనము రాగి చెంబును కానీ లేదా ఇత్తడి చెంబు అయినా పర్వాలేదండి. అయితే ఆ కాలంలో రాగి వాటికే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు రాగి ప్లేట్ని కానీ, రాగి చెంబును కానీ, రాగి గ్లాసును మాత్రమే వాడండి. ఇలా నేనైతే స్టార్టింగ్ 100 టైమ్స్ ఇలా చేత్తో తిప్పుతూనే ఉన్నానండి. రివర్స్లో కానీ ఇలా రౌండ్గా కానీ ఒక 100 టైమ్స్ నేను లెక్క పెట్టుకుంటూ తిప్పాను. మనకి గుర్తు ఉండాలి కాబట్టి ఏదైనా స్లేట్ పైన కానీ ఇలా ఖాళీ నోట్బుక్ పైన పెన్తో మార్క్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఎన్ని టైమ్స్ చేసామో గుర్తుండిపోతుంది. ఇలా స్పీడ్గా కానీ కొద్దిగా నెమ్మదిగా అయినా తిప్పుతూ ఉండాలండి. ఖచ్చితంగా మాత్రం 100 టైమ్స్ అనేది తిప్పాలి. ఇలా ఒక్కసారి మనం తిప్పి 100 టైమ్స్ కంప్లీట్ చేసామనుకోండి, అది ఒక్క రౌండ్ అనేది కంప్లీట్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. ఇలా 100 టైమ్స్ తిప్పిన తర్వాత మరొకసారి 3 టీ స్పూన్స్ వరకు ఐస్ వాటర్ని వేసేసి మళ్ళీ ఈ రాగి గ్లాస్తో ఇలా నెయ్యిని తిప్పుతూ ఉండాలి. ఇక్కడ 100 టైమ్స్ తిప్పుతూ ఉండాలండి. నాకైతే చాలా టైం తీసుకుందండి. చేతి కూడా ఒక్కొక్కసారి నొప్పి పెట్టింది. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మరొకసారి పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పనిని స్టార్ట్ చేశానండి. ఇలా మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ 100 టైమ్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. 100 టైమ్స్ కంప్లీట్ కాగానే పెన్తో కానీ పెన్సిల్తో మనము ఇలా నోట్బుక్లో రాసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, ఇక్కడైతే నాకు 2 టైమ్స్ అనేది 100 టైమ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఈ పద్ధతిలోనే ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది పిల్లలకైనా మనకైనా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి బయట మనము ఎన్నో క్రీములు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇలా ఇంట్లోనే ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, వందలలో డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. ఇలా 20 టైమ్స్ చేసిన తర్వాత మనం వేసిన ఐస్ వాటర్ అనేది పైన తేలుతుందండి. అప్పుడు మనము ఖాళీ బౌల్ తీసుకోవాలన్న కదా, ఆ బౌల్లోకి ఈ వాటర్ని వేసేయండి. చూడండి, ఇక్కడికి నాకు 20 టైమ్స్ అయింది. అప్పుడు మనకి ఈ ఐస్ వాటర్ అనేది ఇలా పైన తేలుతూ ఉంటుంది. వాటిని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఐస్ వాటర్ని వేసు ఇలా 100 టైమ్స్ తిప్పుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా 100 టైమ్స్ అనేది చేసేయండి. నేను ఇక్కడ వీడియో లెంతీ అవుతుందని తర్వాత మీకు 100 టైమ్స్కి అది ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఇక్కడ 100 టైమ్స్ వరకు మనకి ఖాళీ బౌల్లో వాటర్ అనేది ఇలా ఎక్కువగా వచ్చేస్తుంది. అప్పుడు ఐస్ వాటర్ అనేది తగ్గిపోతుందండి. నాకైతే ఇక్కడ 100 టైమ్స్ కంప్లీట్ చేయడానికి 2 డేస్ పట్టిందండి. మధ్యలో నేను బయట పెట్టకుండా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడైతే మళ్ళీ 100 టైమ్స్ తిప్పాలనో అప్పుడు బయటకు తీసి ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశానండి.
ఎక్కువగా చేశాను అనుకోండి చేతి నొప్పి పెడుతుందని ఇలా 2 డేస్ వరకు తీసుకున్నాను. అప్పుడు మనకి ఈ గీ మాయిశ్చరైజర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి కేక్ పైన క్రీమ్ ఎలా ఉంటుందో చూసారు కదండి, ఫ్లఫీగా అలాగే వస్తుంది. అట్లా అన్నిసార్లు తిప్పామనుకోండి ఈ గీ మాయిశ్చరైజర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ పాండ్స్ క్రీమ్ని వాడతానండి. చాలాసార్లు డబ్బులు ఖర్చు పెట్టి చిన్నదైతే 80 రూపీస్, పెద్దదైతే 125 రూపీస్ అండి. ఇలా నెలలో 2 టైమ్స్ తీసుకున్నా కానీ 300 వరకు డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఇలా ఇంట్లోనే 2 స్పూన్స్ వరకు గీని తీసుకొని మనం మాయిశ్చరైజ్ తయారు చేసుకున్నాం అనుకోండి, డబ్బులు ఖర్చు పెట్టే పని కూడా ఉండదు, డబ్బులను కూడా సేవ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఎలాంటి క్రీమ్లను వాడకూడదు కదండి. ఇలా ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసాం కాబట్టి ఇవన్నీ మనం సొంతంగా చేసుకున్నాం. దాని ఫలితం కూడా చాలా బాగుంటుందండి. బయటికి వెళ్ళేటప్పుడు ఫేస్కి, స్కిన్కి ఈ గీ మాయిశ్చరైజర్ని అప్లై చేసి సమ్మర్లో తిరిగినా కానీ మనకి స్కిన్ అనేది గ్లో అస్సలకే తగ్గదు. అంతేకాకుండా స్కిన్ కూడా డ్రై కాదండి, ఇలా షైనింగ్లో ఉంటుంది. కొంతమంది ఫేస్ అయితే త్వరగా డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోయి పింపుల్స్, నల్ల మచ్చలు లాంటివి వస్తూ ఉంటాయి కదా. అలాంటి వారికి కూడా ఇది బెస్ట్ రిజల్ట్ అని నేను చెప్తున్నాను. ఇక్కడ స్కిన్కి అప్లై చేసినాక నాకైతే మంచి షైనింగ్ అనేది కనిపించిందండి. మీకు కూడా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ రిజల్ట్ అనేది మీకు కూడా రావాలి అంటే మీరు కూడా ఇంట్లోనే ఇలా న్యాచురల్గా గీ మాయిశ్చరైజర్ని ప్రిపేర్ చేసుకోండి. నెయ్యి అనేది పాతకాలం నాటి ఫుడ్ అండి, తినటానికే చాలామంది యూజ్ చేస్తున్నారు. అలాంటిది మనము ఫేస్కి అప్లై చేయటంలో ఎలాంటి పొరపాటు కూడా ఉండదు కదా. చిన్నపిల్లలకైతే 5 ఇయర్స్ నుంచే అప్లై చేసేయచ్చండి. 5 ఇయర్స్ వరకు మాత్రం పిల్లలకు బయట దొరికే బాడీ లోషన్స్ ఉంటాయి కదా, వాటిని వాడిన తర్వాత ఇలాంటి క్రీమ్లను వాడామనుకోండి పిల్లల స్కిన్ అనేది రఫ్గా కాకుండా స్మూత్గా మంచి షైనింగ్లో వస్తుంది. చిన్నప్పటి నుంచే ఇలాంటి క్రీమ్స్ని వాడామనుకోండి రిజల్ట్ అనేది నేను చెప్పక్కర్లేదు కదండి. బయట మీరు బ్యూటీ పార్లర్లకు అలాగే ఎలాంటి క్రీమ్లను యూజ్ చేయకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ గీ మాయిశ్చరైజర్ని కంప్లీట్ అయిన తర్వాత మనము గాలి చొరబడని ఒక టైట్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మనము ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ అలాగే పెట్టేసేయచ్చు. ఇక్కడ నేను ఎక్కువ మోతాదులను ప్రిపేర్ చేసుకున్నానండి. నాకు ఇక్కడ 2 బాక్సులలో పూర్తయిపోతుంది. ఒక బాక్స్ను ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశాను, ఒక బాక్స్ను మాత్రం యూజ్ చేస్తూ ఉంటానండి. ఇలా మీరు కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్